బావా ఆ సీతతోని జాగ్రత్త, లేకపోతే అది నిన్ను బుట్టలు వేసుకుంటది. సరేరా. ఇదేంది? నేను పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? సరే సరే. ఇగో దాంతో ఇట్లా కత్తలు ఇట్లా పట్టామనుకో, అక్కడికొచ్చి కొరుక్కుంటే తీసుకొస్తా. ఏమనుకుంటాను? సరేనా? సరే సరే. అసలు మనం పట్టించుకుంటామో పట్టించుకోవో వచ్చినప్పుడు ఒక్క భోజనం అన్ని భోజనాలు చేసుకుంటాం. సరేనా? సరే బావా. బావా బంగారం. అబ్బా ఏం చేసినా? నువ్వు టమాటాలు ఏం చేసినావు? ఏం చేసినా బావా? ఏం చేసినా? చేసి అంత చేసి మళ్ళీ ఏం చేసినా అంటావా? నువ్వు అప్పటి సందే నువ్వేమో తక్కువ తిన్నావు. అది నువ్వేం చేసినావు తెలియదా? గోడలు దుంకే చేయలేదా? లడ్డు చూసి పక్కలచ్చో భయపడుతుంది. అయినా బావా వాళ్ళు నిన్ను అన్ని రకాలు అరుచుకుంటారా బావా? అన్ని రకాలంటే? అదే బావా, ఆ పని ఈ పని అన్ని రకాలుగా అరుచుకుంటారా అంటున్నా. గట్టలు కలుసుకుంటారు. అదే బావా, నేనైతే అన్ని విధాలుగా అరుచుకుంటా అని చెప్తానుగా బావా. ఎందుకంటే నువ్వు ఉప్పు తింటలేనా కారం తింటలేనా? నేను అప్పుడే ముసలి ఉంటావు నువ్వు. అబ్బో, చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? నేను ఇంకో పెళ్లి. ఓ రాము, చూసినారా ఆడాల ముచ్చట ఎట్లా పాడబడుతుంది. రా బావా, కూర్చో. ఇల్లు మంచిగా ఉన్నది మౌనిక. సరే బావ కూర్చో, చాయ్ తీసుకొస్తా. సరే. తీసుకో బావా చాయ్. లచ్చకి ఇట్లా మంచిగా ఉన్నారా బావా? మంచిగానే ఉన్నారు. ఎప్పుడు వస్తా అని చెప్పి బాబా ఎప్పుడు వచ్చినావు? అయ్యో, అదే రోజు బయలుదేరిన వస్తా అని చెప్పేసి కొంత దూరం వచ్చిన నేను. అరే కొంత దూరం వచ్చినా కనిపించింది, మరి మౌన కొల్లి ఎక్కడా అని వెళ్ళిపోతానా అని అనుకున్నా. వచ్చేటప్పుడు రాజకీయ కలిసింది, ఇక పద్మ కలిసింది. ఎటు పోతానో పిల్లగా అంటే మౌన కొల్లి ఇంటికి అంటే, ఈ మౌన కొల్లి గిట్ట ఎందుకుంది అవతల పడకుండా కదా అన్నారు. మరి తెలియదు నువ్వు ఎట్లా వచ్చినావు బావా అటు? నీ మీద మైకంలో పడి వచ్చింది నేను. అట్లా ఎట్లుంది బావ అక్కడ పని మంచిగా ఉందా? ఏ పని మంచిగా లచ్చో మంచి పాపం మంచి ఆమె దగ్గర పని పెట్టించింది నన్ను. లచ్చక్క మంచిది. ఆ రోజు కూడా అత్త మంచిగా అరుచుకుంది. కానీ నీ గురించి ఆలోచించుకుంటా ఆ రోజు బాధ కొద్ది వచ్చిన బావా, నువ్వు కనవలేదా అని. నెంబర్ ఇమ్మనంటే బావ దగ్గర ఫోన్ లేదు అని అన్నారు. అవును కానీ బావా, ఆ రోజు వచ్చిన కదా ఆడ మంచాల వాడుకున్నా చూడు, ఆమె పేరు ఏం పేరు బావా? ఆమె పేరు సీత. అవును, మంచిగా ఉంది, మంచి అమ్మాయి ఉన్నట్టుంది. ఏ మంచి బాబు. మంచోళ్ళు అవుతారు బావ అందరూ. బయట వాళ్ళు దగ్గరోళ్ళు అవుతారు, దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అవుతారు. ఆడనే వండుకుంటా వాళ్ళ పొలాలు దున్నుకుంటూనే ఉండు బావా. మా ఇంటికి ఎందుకు వస్తావు, మా పొలాలు ఎందుకు దున్నుతావు? అయినా మీకు గుర్తుకొస్తా బావా. ఎందుకు మనకు అట్లా అంటాను? నువ్వు గుర్తుకొస్తా ఏదో రాకపోదునా? నువ్వు ఏడుంటానో తెలియదు, ఏం చేస్తానో తెలియదు. మొన్న వచ్చిన కాడికి వెళ్ళి నేను ఎంత రంది పడ్డానో తెలుసా? మొన్న వస్తుంటేనే ఒకసారి కరెంట్ పెట్టి వస్తా అనుకున్నా, కరెంట్ లేదు. ఇటు కత్త మళ్ళీ ఎంతసేపు ఉండాలి ఏం కథ అనుకుని జర లేట్గా ఎంక్వైరీ పెట్టుకుంటూ వచ్చిన నేను. వాళ్ళ పొలాల గురించి వాళ్ళ కరెంట్ల గురించి ఆలోచిస్తాను, నా కరెంట్ గురించి నా భూమి గురించి ఎప్పుడైనా ఆలోచించినావా బావా? తెలిసిందే ఇప్పుడు కదా నాకు. నేను ఎన్నిసార్లు వచ్చిన బావా నీ దగ్గరికి? వచ్చినావు కానీ నీ పొలం కంటే వాళ్ళ పొలాలు మంచిగా దేవే తుంత తిని గయ్యో.
వీళ్ళు చూసుకోవద్దా అక్కడ మాట ఎత్తి దాన్ని మెల్లగా ఆటోమేటిక్ చేసేసుకొని అది వాళ్ళకన్నా అప్పచెప్తా. సొంత మరదల దగ్గర రావడానికి వాళ్ళ సహాయం తీసుకొని రావాలా బావా? అవసరం ఏం లేదు, ముందు నువ్వు తెలిస్తే అయిపో కదా, ఆడు పోకనే పోదు. నేను నాకేం తెలుసు బావా, నాకు మొన్న తెలిసింది నువ్వు వాళ్ళ దగ్గర పని చేస్తానవని. గదే నీకు తెలిసింది మొన్ననే, నాకు తెలిసింది ఇప్పుడైనా. మరి నేనేం చేద్దాం చెప్పు. సరే బావా, మరి అన్నం పెట్టుకురావాలా బావా? అన్నం వద్దు, నేను అన్నం తినొచ్చునా. అన్నం కూడా మా ఇంటికాడ తినకపోతే అన్నం వాళ్ళ ఇంటికి అన్నది ఈ ఆయనతో మాత్రం నా దగ్గరికి ఎందుకు వచ్చినావు బావా? అట్లా అంటే ఎట్లా, నేను ఏదో కలిసిపోదాం, అడ్రస్ తెలుసుకుని పోతే, ఇల్లు చూసుకుని పోతే మళ్ళీ ఎప్పుడు రావచ్చు కదా, మళ్ళీ అప్పుడే సాయం చేయకుండా ఉండొచ్చు కదా అని ఇట్లా వచ్చినావు. అట్లా అలుగుతా ఎట్లా మరదలా? కాదు బావ, ఇంత దూరం వచ్చిన ఎండల పడి కనీసం అన్నం తినకపోతే నాకు బాధ అనిపించదా బావా? తినొచ్చిన మళ్ళీ దొరుకుతో నువ్వు యాలకు పెడుతూ పెట్టు ఉంటావు ఉండవు అనుకుని వచ్చిన గట్లా. నేను ఇంటికన్నే ఉంటానా బావా, మీ తమ్ముడు దేశం పేరు నుంచి అని చెప్పినాగా నేను. పోతే చిన్న పని ఉంటుంది, ఏదన్నా మార్కెట్ కూడా లేకపోతే అటు కూడా ఇటు పోతావచ్చు అనుకుని తప్ప తినొచ్చును. అసలు ఎండాకాలం కావాలైతే ఎట్లా మళ్ళా? మా ఇంటికాడ ఎందుకు తింటావు బావ అన్నం? మీ లచ్చక్క దగ్గర మీ సీత దగ్గర అయితే తింటావు, వీడికి అత్తనావు కావచ్చు, అందుకే తినకమని ఇట్లా చెప్పేదేమో. వాళ్ళ కొంగులు పట్టుకుంటానే వాళ్ళ అడుగులు అడుగేసుకున్నా తిరుగుతున్నావు కదా బావా. నువ్వెప్పుడు వచ్చినా కొంగు పట్టుకుని ఎప్పుడు తిరుగుతావు, నా ఆయనకి ఎప్పుడు వస్తావు? వాళ్ళంతా చెప్పేది తినద్దని. అసలు నేను వచ్చి కూడా వాళ్ళు తెలియదు మామూలుకి. అసలు ఏదో కరెంటు పెట్టేస్తాను పోయి మెల్లగా ఇటు మొఖాన్ని వచ్చిన. ఆయన వాళ్ళే అందంగా ఉన్నారు నీకంటే, నువ్వే సూపర్, నువ్వు మంచిగా బొంగరం లెక్క. మరి ఇంత అందం పెట్టుకొని నా దగ్గరికి ఎందుకు వస్తలేవు బావా? వాళ్ళు అచ్చక్క నిడిచి పెడతలేవా, సీత నిడిచి పెడతలేవు? మా ఉండే కానీ అడ్రస్ తెలుస్తారా? నేను ఇప్పుడు తెలిసింది బావా, ఈ రోజు ఇక్కడనే ఉండు బావా, నాతోనే నేను అస్సలు ఇడిచిపెట్టా, నువ్వు నాతోనే ఉంచుకుంటాను. ఉంచుకోదు అంటే చెప్పద్దా? చెప్పుకోసాక అత్తే మళ్ళీ వాళ్ళు బెంగటిల్లు రా, మెల్లగా ఏదో చెప్పి తప్పించుకొని వస్తా. సరే చెప్పి తొందరగా రా నా దగ్గరికి. ఎన్ని రోజులు అయ్యి బావా మనం కలుసుకోక? ఏమో దేవుడు ఇప్పుడు కలిపిండితే రాదుగా. అందుకే బావా నువ్వేనా ఉండు, లచ్చక్క చెప్తా అన్ని సెట్ చేస్తాయి కదా బావా. అరే ఇప్పుడు కానీ ఇంత పసలు కావద్దా? అలా పసలు ఒప్పుకుంటే పసలు అయిపోయినాక మెల్లగా మాట్లాడి ఏం చేసుకుంటా. నాకెందుకో భయం అవుతుంది బావా, నువ్వు అక్కడి నుంచి రావని. ఎందుకు రాను నేను? నాకు ఆ రోజే అర్థమైంది బావా, ఆమె కాలుకు ముళ్ళు గుచ్చితే నీ పండ్లతో తీసినావు, నీ గుండె నిండా అదే ఉందని నాకు అర్థమైపోయింది బావా. అయినా నువ్వు ఆమె విడిచిపెట్టి నా దగ్గరకు వస్తావని నాకు నమ్మకం లేదు బావా. అరే ఈ ఆడోళ్ళ గుణమే ఇంతనా? అసలు కోడికి ఎండుగా కన్ను ఉన్నట్టుగా నీకు ఎప్పుడు వాళ్ళ మీద కన్ను ఉంటుంది ఎందుకు? అసలు ఎందుకు వాళ్ళని అట్లా ఆడిపోసుకుంటావు? ఆడిపోసుకోడు కాదు బావా, శత్రువుల మీద ఆయనతో కన్ను అయిపోతే ఎట్లా చెప్పు? అది నేను చూసి ఒక్కరోజు ఎప్పుడు బుట్టలు వేసుకుంటదని నాకు భయం అవుతుంది. నాకు వద్దు బావా, నువ్వు నాతోనే ఉండు, నువ్వు ఆడుకోకు. ఆ పైసలు రాకున్నా సరే ఆ పైసలు నేను ఇస్తాను, నాతోనే ఉండు బావా. బావా ఆ రోజు వచ్చినప్పుడు అర్థమైంది, అలా మొక్కలు తిస్తే దొంగకోలు కట్టే మొక్కలు ఎక్కున్నాయి. అద్దు బావా, నువ్వు నాతోనే ఉండు, నీకేం అవసరం ఉన్నా నేను చూసుకుంటా బావా. ఒక్క రోజు కూడా ఒక్క పూట నేను ఉపాసం ఉంచకుండా ఉంచుకుంటా బావా. అర్థం చేసుకో బావా, ప్లీజ్ బావా. నువ్వు వాళ్ళ దగ్గర పోకు బావా, వాళ్ళు నిన్ను మోసం చేస్తారు బావా. మంచి అన్ని పనులు చేయించుకుంటారు, మంచిగా నా దగ్గర ఉంటా, నా పొలం దున్నుకుంటా, మంచిగా ఉండొచ్చుగా బావా, అన్ని విధాలుగా ఉండొచ్చు కదా. సరే సరే ఇక్కడనే ఉండు బావా, మళ్ళీ నువ్వు ఎవ్వరి దగ్గర పోవద్దు, అవసరమైతే నేను లచ్చకుతో మాట్లాడతా. సరేనా బావా? తనొప్పి నేకనే ఉంటా, నీకంటే ఎక్కువ ఉన్నావు చెప్పు. అదే బావా, నన్ను చిన్నప్పటి నుంచి చూస్తాను కానీ నేను ఎట్లుంటుందా నన్ను, అందుకే చెప్తానా, నువ్వు వాళ్ళ దగ్గర పోకు, నాతోనే ఉండు.
సరే బావా నువ్వు కూర్చో, ఏమన్నా తీసుకొస్తా తినడానికి. మరదలు బాగానే ప్రేమ ఉన్నది. ఇన్ని ముచ్చట్లు కూడా మళ్ళీ నన్ను మర్చిపోలే. ఏదో తెస్తాడు, ఏం తెస్తుందో చూద్దాం ఆగు. ఏం తెస్తాను? దోసకాయ. దోసకాయలు బావా తిను. ఇవి నీ లెక్కన ఉన్నాయి కదా, కురుసగా గుండ్రగా. పో బావా. ఈ పోబా అంటాను కానీ అక్కడ దాకా వచ్చింది. నన్ను పిలుస్తాను కదా. అట్లా కాదు బావా, ఇక్కడనే ఉండి నా పొలం తీసుకుంటావా అని రమ్మన్నా. భర్త అంటారుగా మళ్ళీ ఊరుకాదే పని నీకు ఇక ఏదంతా ఇప్పుడే కావాలన్నట్టు ఫీల్ కావడదు. అంతే, నువ్వు ఇక్కడనే ఉండి మొత్తం నా పొలం నువ్వే చూసుకోవాలి. నేను ఇంకోళ్ళకి ఒక్కరికి ఇయ్య నా పొలం. నువ్వు ఉండగా నేను ఇంకోళ్ళకి ఎందుకు ఇస్తా పొలం? అప్పటికిప్పుడు మస్తు మారిపోయినా. ఇంత అందంగా ఎట్లా తయారైనా నువ్వు? నేను మారిపోలే బాబా, నువ్వే మారిపోయినావు. మంచి మాట వినుకుంటా. చిన్నప్పుడు అంత సిపరేట్గా వేసుకొని కథ కథగా చెట్లు మచ్చలు మచ్చలు ఉంటే ఇప్పుడు మస్తు. నువ్వు చిన్నప్పుడు ఇట్లనే ఉన్నావా? మంచిగా బక్క ఎంత మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఇంతగానం అయినావు. నువ్వు లేకనే మనకి ఇట్లా అయినా. మొన్న నేను ఒక్కసారి కూడా నీ కాలికి రాలేనా బావా? యాకత్తి ఏమన్నా ఎక్కడున్నావు అనుకున్నా. ఫోన్ నెంబర్ ఇచ్చినావా? పెళ్లి చేసుకుంటే అడే పోతుంది, పక్కలే చూడలేదు. మరి నువ్వెందుకు పెళ్లి చేసుకోలే బావ? చూస్తాను. చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? నేను ఇంకో పెళ్లి. ఓ రాముని చూసినారా ఆడాల ముచ్చట ఎట్లా పాడబడుతుంది. మరదలు అంటే ఎట్లా అట్లా మాట్లాడతావానే? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇదేం బుద్ధి అనుకుంటారు. వట్టి అన్న బావా, నాకు పెళ్ళాయే మీ తమ్ముడే ఉండే. మళ్ళీ నేను చేసుకుంటా, మీ తమ్ముడు ఊరుకుంటాడా? అంతే అంతే, ఏదో అట్లా పరిశ్రమ అనుకున్నా. అన్నం తినమంటేనేమో తినకపోతేవి. నువ్వు అత్తవు కావచ్చు, మంచిగా తింటావు కావచ్చు అని చికెన్ తెచ్చాను నా బావ కోసం. మళ్ళా రానా అయిపోయినట్టు చెప్పకూడదు అంతేదో. నువ్వు ఎప్పుడు వస్తావు బావ? అత్తని 2-3 రోజులకు వస్తావు. ఇప్పుడు వేరే వాటికి మళ్ళీ ఏ సంవత్సరానికి వస్తావు? అసలు నన్ను పట్టించుకుంటావో పట్టించుకోవో? వచ్చినప్పుడు అన్ని భోజనం చేసి సరేనా? సరే బావా. బావ బంగారం, నువ్వంటే ఇష్టమే కదా బావా, అందుకే అంత దూరం వచ్చినా నీ కోసం. నాకు మారదం అయింది కానీ నీ దగ్గర ఫోన్ లేదు, నెంబర్ లేదని నన్ను ఆడుకోలే. వచ్చినాక మాట్లాడతా అని చెప్పి వెళ్ళగొట్టిరు బావా. వాళ్ళు ఒకరు సొరనిస్తారా? సొరనీరు ఆడవాళ్ళకి అంతే. ఇంకో మనిషి వచ్చిందంటే అట్లే చెప్తారు, డబ్బులు దంచుకోపోతారు అని చెప్పేసి. లచ్చక్కకు తెలియదా బావా నేను ఎట్లుంటుందా అని? నువ్వు తెలిసే చెప్పింది మనకు అట్లా. నువ్వు చాలా హుషారు పెట్టావు కదా ఎంతైనా, అందుకే అట్లా చెప్పిందా? నిన్నేమన్నా చేసినా బావా పెళ్లి కాకపోతే? అబ్బా ఏం చేసినా? నువ్వు 9 ఏం చేసినావు? ఏం చేసినా బావా? ఏం చేసినా? చేసి అంత చేసి మళ్ళీ ఏం చేసినా అంటావా? నువ్వు అప్పటి సందే నువ్వేమో తక్కువ తిన్నావు. అది నువ్వేం చేసినావు తెలియదా? గోడలు దుంకే నేలేదా? గడ్డి చూసి బక్కలచ్చో భయపడుతుంది. మన అంటుంది వచ్చింది ఏం సంగతి ఏమంటుంది మళ్ళీ అంటుంది. అంటే అంటే మళ్ళీ పాత నీ ఆధికత్తులు అలా చూడకమండి నిలవయా? అందుకే కావచ్చు నిన్ను తొందర ఇంటికి పంపిస్తలేరు. అది కథ బావా. నువ్వు రాకపోతే కూడా నాకు ఒక ప్రమాదం జరుగుతుంది బావా. అయ్యో ఏం ప్రమాదం రా? నేను ఒంటరిదానని చుట్టుపక్కల కూడా అదో రకంగా చూస్తారు బావా. అందుకే నువ్వు ఇక్కడనే ఉన్నావు అనుకో, వాళ్ళిద్దరు ఉంటారు కదా అని ఎవరు కూడా మన జోలికి రారు బావా. అదే చెప్తాన్నా, నువ్వేమో అక్కడి నుంచి రాను అంటాను బావా. నిన్ను అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటా అని చెప్తాను కదా, రావచ్చు కదా బావా. అదే పెడుతుందా నీకు గడ్డ? పెడుతుంది అన్నా కానీ అక్కడ మాట ఇస్తుంది అట్లా అని. ఇస్తావు బావా, నువ్వు మందికి మాట ఇస్తావు కానీ కనీసం నాకు మాట ఇస్తున్నావా? నువ్వు ఎప్పుడు గింతే బావా, నన్ను ఎప్పుడు పట్టించుకోవు. నువ్వు ఎంత ప్రేమ కూతురి దగ్గరికి వచ్చినా అంత దూరం కొడతాను. దాంతోనే ఉండు, అక్కడనే ఉండు, దాన్ని పెళ్లి చేసుకో.
నేను దాన్ని పెళ్లి చేసుకుంటా అని దాని దగ్గర ఉంటా ఎప్పుడన్నా అన్నాడు నీతో చెప్పు అట్లా అలాగా కాదు మరి ఏ సమాధానం చెప్తలేవు బాబా ఆలోచించుడు కాదు పుష్కర మాట ఇచ్చి మాట తప్ప ఎట్లేం కదా అది చెప్తాను కానీ నువ్వు ముందుగా పరిచయం ఇట్లాంటి చెప్పడం అక్కడ మాట నీ దగ్గర రాకపోదని చెప్పు ఏం మాట ఇచ్చినావు అంతగాను ఏమి పర్సనల్ దాకా ఉంటా అని చెప్పినావు పర్సనల్ ఉంటా అని చెప్పినావా పర్సనల్ వెళ్ళేదాకా పర్సనల్ కావాలి సరే ఆ పైసలు నేను ఇత్తగానే నువ్వు ఎన్న ఉండు మరి నువ్వు ఎటు పోయి మళ్ళీ గాడికి వేస్తాను ఇటు పోయి గాడికి వేస్తాను దాంతోనే ఉండిపో అరే రామ అచ్చం సత్యమామలు ఎక్కడ నవ్వుతాను కోపంలోడికి ఇంత అందమైంది మామూలుగా నీకు అబ్బా చూడు కత్తిలేకున్నా బుద్రకీయడానికే తక్కువ నేను వత్త అనే కదా అవుతుంది తొందరపడు వస్తావు కదా వత్త అని చెప్తాను మళ్ళా వస్తావు కదా వస్తా ఒట్టు చూసినావా ఆలోచిస్తాను నా దగ్గర రావడానికి పో దాంతోనే ఉండిపో నాకేం అరే రామచంద్ర మళ్ళా మరొట్టాయి అమ్మయ్యా కాదు మనక ఇట్లా చచ్చిపోతా అంటే వాళ్ళని చూసుకోళ్ళు ఇజ్జత్ మనం తీయరా అబ్బో వాళ్ళని ఉత్తరంటే ఇజ్జత్ మానం పోతాడట మరి రోజు వాళ్ళ కొంగులు పట్టుకొని రోజు తిరుగుతున్నావు కదా మరి చూసేటోళ్ళు ఏమంటలేరా ఇజ్జత్ మానం పోతలేరా అచ్చుడు ఉంటేనే ఇజ్జత్ మానం పోతుందట అట్లా కాదు అలాగే నేను తప్పని చెప్తాను ఏదో పొలం పని చెప్తాను కంతే నేనేం చూసుకోమంటానా నేను కూడా నా పొలం చూసుకోమని చెప్తాను కదా వాళ్ళకి నాకు తేడా లేదా బాబా నేను మరదల్ని కాదా నాకు హక్కులు ఉన్నాయా నీ మీద ఓహో వాళ్ళని ఇడిచిపెట్టి నువ్వేడావుతి ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నారా వీళ్ళు ఏమన్నారా అది ఇదని అంత పెట్టుకొని పోదామని చూస్తాను పోతావో బాబా లాగుతావు ఎందుకో మరి నువ్వే కదా బాబా వాళ్ళేమన్నా అనుకోరా వీళ్ళేమన్నా అనుకోరా అయినా బావా వాళ్ళు నిన్ను అన్ని రకాలుగా అరుచుకుంటారా బావా అన్ని రకాలంటే అదే బావా ఆ పని ఈ పని అన్ని రకాలుగా అరుచుకుంటారా అంటున్నా అదే బావా నేనైతే అన్ని విధాలుగా అరుచుకుంటా అని చెప్తానుగా బావా ఎందుకంటే నువ్వు ఉప్పు తింటలేనా కారం తింటలేనా నేను అప్పుడే ముసలి ఉంటావు నువ్వు అబ్బో అయితే నువ్వు ఉప్పు కారం తింటున్నావు అన్నట్టే అయితే ముసలోని కాదన్నట్టే పడుసోను అన్నట్టు అబ్బో అయితే నా పంట మంచిగా వండేటట్టు ఉంది కదా బావా నేను గట్టి అనేది నీ పంటకు ఎసరు పెట్టుకుంటాను పంట ఇంకా మరి ఎవరు పెట్టాలా బావ వేసారు అది కూడా రైట్ చెప్పు మా బాగుండగా నేను పక్క పంటలకి ఇస్తానా బావ నా పొలం అయినా ఈ లాభం అంతా వాళ్ళకి ఎదికి ఇస్తే నీకే ఇస్తా ఇదిగో బావా నీ వయసు అంతా వాళ్ళ దినాలకు వాళ్ళ వారాలకు పెట్టకు బావా నువ్వు నాతోనే ఉండు బావా నా పక్కనే ఉండు బావా నేను నీకోసమే ఉంటా నీతోనే ఉంటా బావా నువ్వు కూడా నా కోసం ఇక్కడనే సరసాలు ఏం తిరగదు అనుకుంటున్నా అన్ని చేస్తాను ఇంకా అబ్బో పల్లె దొరకబెట్టిన అంటే నీ గురించి నాకు తెలియదా బావా తెలిసే కదా అంత దూరం నా కోసం ఎత్తుకుంటూ వచ్చింది మరి చిన్నప్పటి నుంచి నీ గురించి ఊడుతానే పడితే సరే సరే బావ నేను విడిచిపెట్టేమో నీ దగ్గరికి వస్తా నీతోటే ఉంటా సరే బావా నేను పోయేస్తా మరిగా అప్పుడే పోతావా ఉండొచ్చు కదా ఒక 2 రోజులు మళ్ళీ వస్తా 2 రోజులు ఇవాళ వారం ఇవాళ ఆదివారం బావా ఆదివారం సోమవారం బుధవారం నాడు మళ్ళీ వస్తా సరే బావా మౌనిక పోయేస్తా సరే బావా బావా ఆ సీతతోని జాగ్రత్త లేకపోతే అది నిన్ను బుట్టలు వేసుకుంటది సరేరా ఇదేంది నేను పెట్టకపోతే ఇంకెవరు పెడతారు సరే సరే ఇగో దాంతో ఇట్లా కత్తలు ఇట్లా పడ్డామనుకో అక్కడికి వచ్చి కొరుక్కుంటూ తీసుకొస్తా ఏమనుకుంటాను సరేనా సరే 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 జాగ్రత్త పో